హలో గైస్, మీకు గనక మా వన్ పీస్ వీడియోస్ నచ్చినట్లయితే మా వన్ పీస్ వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వన్ పీస్ ఎపిసోడ్ 64 స్టార్టింగ్ లో మనం చూస్తాం గ్రాండ్ లైన్ లోకి వచ్చిన తర్వాత అక్కడ మంచు పడుతుంటది. అందువల్ల మన లూఫీ అండ్ ఊసాప్ ఆ మంచుని యూజ్ చేసుకుని బొమ్మలు తయారు చేసుకుంటుంటారు. అప్పుడే మనం చూస్తాం ఊసాప్ మన లూఫీని చూసి అంటాడు, నీ బొమ్మ కాదు నా బొమ్మ చూడు ఎలా ఉందో, ఎంత బాగుందో అని చెప్పేసి. ఇది చూసిన తర్వాత మన లూఫీ అవును నిజమే బాగుందని చెప్పేసి ఒక కట్టెని దాని సైడ్ విసిరేస్తాడు. దాని వల్ల ఆ కట్టె ఆ బొమ్మను ముక్కలు ముక్కలు చేసేస్తాడు. ఇది చూసిన తర్వాత కోపంతో మన ఊసాప్ లూఫీ వేసిన బొమ్మ దగ్గరికి వెళ్లి ఆ బొమ్మను ముక్కలు ముక్కలు చేసేస్తాడు తన కాలుతో. దాని తర్వాత వాళ్ళిద్దరు ఒకరి మీద ఒకరు స్నో బాల్స్ విసురుకుంటూ ఆడుకుంటూ ఉంటారు. అలా చాలా సేపు గడిచిపోతుంటుంది. అప్పుడే మనం చూస్తాం సాంజీ వాళ్ళందరూ ఆడుకుంటూ ఉంటే సాంజీ మాత్రం పని చేస్తూ ఆ షిప్ లోకి వచ్చిన ఐస్ అంతా బయటికి వేసేస్తుంటాడు సముద్రంలోకి. అప్పుడు లోపల కూర్చొని మిస్టర్ నైన్ అంటుంటాడు, నేను అస్సలు అనుకోలే మీ ఇంత బీద పైరేట్ షిప్ అని చెప్పేసి, ఎందుకంటే దీంట్లో కనీసం వేడి చేసేదానికి ఒక హీటర్ కూడా లేదని చెప్పేసి. ఇది విన్న తర్వాత నామి కోపంతో ఉంటుంది, రే మీకు లిఫ్ట్ ఇవ్వడమే గొప్ప, మీకు మళ్ళీ హీటర్ కూడా కావాలా, అన్ని మూసుకొని కూర్చోండి లేకపోతే ఇక్కడ నుంచి బేడి దొబ్బేస్తా అని చెప్పేసి కోపంతో ఉంటుంది. అప్పుడే మనం చూస్తాం ఆకాశంలో మెరుపులు మెరవడం స్టార్ట్ చేస్తాయి అండ్ వెంటనే ఆ మంచు పడ్డం కూడా అయిపోతుంది. ఇది చూసిన తర్వాత నామి అంటుంది, ఏంటి ఈ గ్రాండ్ లైన్ ఇంత విచిత్రంగా వెదర్ ఉంది అని చెప్పేసి. ఇది విన్న తర్వాత మిస్ వెన్సీ నవ్వుతూ అంటుంది, నువ్వు గ్రాండ్ లైన్ కొత్త కాబట్టి నీకు ఇవన్నీ తెలియదు, కానీ గ్రాండ్ లైన్ లో ఇదంతా మామూలే, ఇక్కడ నిజానికి అయితే నిమిషానికి కూడా ఒక్కోసారి వెదర్ మారుతూ ఉంటుంది అని చెప్పేసి. ఇది విన్న తర్వాత నామి తన లాక్ పోస్ట్ చూసుకుని దాని తర్వాత అనుకుంటుంది, అసలు మనం రాంగ్ డైరెక్షన్ లో వెళ్తున్నాం, వెంటనే 180 degrees రివర్స్ లో తిప్పండి షిప్ అని చెప్పేసి. ఇది విన్న తర్వాత మిస్ వెన్సీడే మన నామి కోపం తెప్పించాలంటుంది, నువ్వు నిజంగా నావిగేటర్ అయినా షిప్ 180 degrees లో పోతుంటే ఇప్పటి వరకు నువ్వు ఏం బిక్తా అని చెప్పేసి. ఇది విన్న తర్వాత నామికి చాలా కోపం వచ్చేస్తుంది. అందుకే వాళ్ళిద్దరి దగ్గరికి పోతుంది, ఒకే ఒక ఏడేస్తుంది. దాని వల్ల వాళ్ళిద్దరు బయట వేయబడతారు. అప్పుడు వాళ్ళిద్దరిని చూసిన తర్వాత నామి అంటుంది, మీరేం గెస్టులు కాదు, మీకు జస్ట్ మేము లిఫ్ట్ ఇస్తాను, సో మీకు అక్కడికి లిఫ్ట్ ఇవ్వాలంటే మీరు ఇక్కడ పని చేయాలని చెప్పేసి వెంటనే ఇక్కడ ఉన్న మంచంతా బయటికి దొబ్బేయండి అని చెప్పేసి అంటుంటుంది. బట్ అప్పుడే ఆకాశంలో చూస్తాం, ఆకాశంలో మేఘాలు క్లియర్ అవుతుంటాయి. అప్పుడే మన ఊసాప్ జోరం చూసిన తర్వాత అనుకుంటుంటాడు, అసలు నిజంగా వీడు మనిషేనా, ఎందుకంటే కొద్దిసేపటి క్రితం ఇక్కడ వాన పడుతున్నది, ఇప్పుడు మంచు పడుతుంది, అంతకు ముందు ఎండ పెడతానేది, అయినా కానీ మనోడు నిద్రపోతానే ఉన్నాడు. అప్పుడే మన లూఫీ ముందర ఉండే ఒక కొండను చూసి అంటాడు, ముందర ఒక పెద్ద ఐస్ గడ్డ ఉంది, సో వెంటనే మనం అక్కడికి వెళ్దాం, అక్కడ ఐస్ గడ్డను తీసుకొని నెక్స్ట్ బొమ్మలు చేద్దాం అని చెప్పేసి. ఇది చూసిన తర్వాత నామి టెన్షన్ తో ఉంటుంది, అది ఐస్ గడ్డ కాదు ఐస్ కొండ, మన షిప్ కనుక ఐస్ కొండను వెళ్ళి గుద్దుకున్నట్లయితే మన షిప్ ముక్కలు ముక్కలు అయిపోతుంది, సో అందుకే సైడ్ కి తిప్పండి అని చెప్పేసి సాంజీకి ఆర్డర్ ఇస్తుంది. ఇది విన వెంటనే సాంజీ రేడర్ దగ్గరికి వెళ్ళి షిప్ తిప్పడానికి చాలా ట్రై చేస్తుంటాడు. అండ్ మన సాంజీ ఒక్కని స్ట్రెంత్ అక్కడ సరిపోకపోతే మన నామి కూడా అక్కడికి వెళ్ళి రేడాన్ని తిప్పడంలో మన సాంజీకి హెల్ప్ చేస్తుంది. అలాగే కొద్దిసేపు ముక్కిన తర్వాత షిప్ ఎలాగోలా సైడ్ తిరుగుతుంది, కానీ అప్పటికే కొంచెం లేట్ అయింది. అది ఎందుకంటే ఆ షిప్ వెళ్ళి ఆ కొండకు సైడ్ కొంచెం తగులుకుంటుంది, దాని వల్ల మన షిప్ లో కొంచెం బొక్కబడి నీళ్ళు వస్తుంటాయి. ఇది చూసిన తర్వాత మన లూఫీ అంటాడు, నామి మన షిప్ లోకి నీళ్ళు వస్తున్నాయని చెప్పేసి. ఇది విన్న తర్వాత వెంటనే మన ఊసాప్ కొన్ని చెక్కలు అండ్ సుత్తి తీసుకొని పోయి నేను రిపేర్ చేస్తానని చెప్పేసి అక్కడికి వెళ్తుంటాడు. కానీ అలా చేస్తున్నప్పుడే గాల్లో మేఘాలు రావడం స్టార్ట్ అయితే దాని వల్ల వర్షం పడుతుంది, దాని వల్ల పెద్ద పెద్ద అలలు వస్తాయి, దాని వల్ల మన షిప్ అంటే గోయింగ్ మీరు అక్కడ ఇక్కడ ఊగుతుంటుంది. కొద్దిసేపటి తర్వాత ఆ మేఘాలు ఆ గాలి అన్ని సబ్సైడ్ అయిపోతాయి. అప్పుడే మన సాంజీ అందరికి రైస్ బాస్ చేసి బయటికి తీసుకొచ్చి అంటుంటాడు, వెంటనే తిందురండి, మీరు కొంచెం ఎనర్జీ వచ్చేసి మీరు ఇంకా బాగా పని చేయగలరు అని చెప్పేసి. ఇది విన్న తర్వాత నామి అండ్ ఊసాప్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. కానీ మన వాళ్ళు ఎక్కువసేపు హ్యాపీ ఉండలేరు, ఎందుకంటే దాని నెక్స్ట్ మినిట్ పెద్ద వర్షం పడుతుంది అండ్ ఈసారి వర్షం గాలిల వల్ల ఆ సెయిల్ కు బొక్క పడుతుంది. అలాగే ఒక 5 నిమిషాలు వర్షం పడిన తర్వాత మళ్ళీ మేఘాలన్నీ అక్కడ నుంచి వెళ్ళిపోతాయి. దాని తర్వాత క్లియర్ స్కైల్లో పక్షులు ఎగురుతుంటాయి. అప్పుడు మన జోరో ఫైనల్లీ నిద్రలోంచి బయటికి లేస్తాడు. అండ్ వన్స్ నిద్ర లేచిన తర్వాత మనోడు ఆకాశం వైపు చూసి అట్మాస్ఫియర్ ఎంత బాగుందని చెప్పేసి అనుకుంటాడు. దాని తర్వాత తన క్రూమేట్స్ అక్కడే పడి నిద్రపోతున్నాడని చూసిన తర్వాత అనుకుంటున్నాడు, నేను నమ్మలేకపోతున్నా, ఎందుకంటే పైన వెదర్ బాగుంది, నేను కూడా ఒప్పుకుంటా, కానీ ఇంతమంది ఒకేసారి నిద్రపోతున్నారంటే అసలు మీకు పని పాటు ఏం లేదా చేయడానికి అని చెప్పేసి. అండ్ ఈ మాట విన్న తర్వాత వాళ్ళందరూ ఒకేసారి లేచి కోపడుతూ అంటారు, జోరో. అప్పుడే మన లూఫీ దూరంలో ఏదో ఐలాండ్ చూసి అనుకుంటుంటాడు, నాకు తెలిసి అదే అనుకుంటా విస్కీ పీక్ టౌన్ అని చెప్పేసి, మనం వచ్చేసామని చెప్పేసి అంటుంటాడు. ఇది విన్న తర్వాత మిస్ వెన్సీడే అండ్ మిస్టర్ నైన్ సంతోషపడుతుంటారు. బట్ అప్పుడే వాళ్ళిద్దరి దగ్గరికి మన జోరో వచ్చేసి అంటుంటాడు, మీ ఇద్దరిని ఎక్కడో చూసినట్లుంది, మీ ఇద్దరు కొంపదీసి దొంగలైతే కాదు కదా అని చెప్పేసి. మనోడు ఇలా అంటుండగానే నామి కోపంతో వచ్చేసి వెనకల నుంచి జోరోకు ఒక గేటేస్తుంది. అది చూసిన తర్వాత జోరో కోపంతో అంటాడు, నామి నువ్వు నన్ను లూఫీ మాదిరి ట్రీట్ చేయొద్దు, ఎందుకంటే నేను లూఫీ కంటే చాలా చెడ్డోని, నన్ను ఇంకోసారి కొట్టావంటే నేను ఖచ్చితంగా రివెంజ్ తీసుకుంటా అని చెప్పేసి. ఇది విన వెంటనే నామి ఇంకా కోపంతో ఇంకా 4-5 ఏట్లేస్తుంది జోరో మీద. అండ్ అలా 4 ఏట్లు వేయించుకున్న తర్వాత మన జోరో కోపంతో అంటుంటాడు, నామి నేను లేడీస్ ని కొట్టను కాబట్టి నువ్వు బతికిపోయినావు, లేకపోతే నీ పని ఈరోజు తేల్చటోనని. కానీ మన
జోరో మాటలను పూర్తిగా ఇగ్నోర్ చేసి మన నామి అందరికి ముందు చూపిస్తూ ఉంటుంది. అసలుకి అక్కడ చూడండి అదే విస్కీ పీక్ టౌన్, మనం ఆల్రెడీ వచ్చేసాము దాని దగ్గరికి అని చెప్పేసి. అప్పుడే మనం చూస్తాం విస్కీ పీక్ టౌన్ లో చాలా క్యాక్టస్ ఉంటాయి, అవి కూడా చాలా పెద్ద పెద్దవి. అండ్ వన్స్ ఆ విస్కీ పీక్ టౌన్ చూసిన తర్వాత మిస్ వెన్స్డే మిస్టర్ నైన్ ఇద్దరు అంటారు, ఇక్కడ వరకు మాకు లిఫ్ట్ ఇచ్చినందుకు మీకు చాలా థ్యాంక్స్, ఇక్కడ నుంచి మేము వెళ్ళిపోతామని చెప్పేసి అక్కడ నుంచి షిప్ లోంచి దూకేస్తారు. అక్కడ నుంచి ఈదుకుంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతారు. అది చూసిన తర్వాత ఊసాప్ అనుకుంటున్నాడు, వాళ్ళు ఏమైనా పిచ్చోళ్ళ, మేము ఇంత దూరం వచ్చేసాం అక్కడే డ్రాప్ చేసేటోళ్ళం కదా అని చెప్పేసి. అప్పుడే లూఫీ అంటుంటాడు, ఎలాగ వాళ్ళని డ్రాప్ చేసాం కదా ఇక్కడ నుంచి వెళ్ళిపోతామని చెప్పేసి. అప్పుడు సాంజీ అంటాడు, అవును వెళ్దాం, ఎందుకంటే మనకు పని లేని చోట మనం ఎక్కువసేపు ఉండి మనకు టైం వేస్ట్, సో వెళ్దాం అని చెప్పేసి. ఇది విన్న తర్వాత నామి అంటుంది, లేదు లేదు మనం ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళట్లేదు, ఎందుకంటే ఈ లాక్ పోస్ట్ ఇంకో నెక్స్ట్ ఐలాండ్ డైరెక్షన్ చూపించాలంటే ఇదే ఐలాండ్ లో మనం కొద్ది రోజులు గానీ ఉండాలా, అది ఎన్ని రోజులు ఎన్ని గంటలు అనేది నాకు కూడా క్లారిటీ లేదు. ఇది విన్న తర్వాత ఊసాప్ టెన్షన్ పడుతూ అంటాడు, ఏంటి ఇక్కడే ఉండాలా, ఈ ఐలాండ్ లో మాస్టర్స్ కూడా ఉండొచ్చు, ఇది గ్రాండ్ లైన్ కాబట్టి ఏమైనా జరగచ్చు, సో మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం అని చెప్పేసి. ఇది విన్న తర్వాత లూఫీ అంటాడు, ఇప్పుడు మన దగ్గర వేరే ఛాయిస్ ఏం లేదు కదా, సో వెళ్దాం పదండి అని చెప్పేసి. అది కాకుండా అక్కడికి వెళ్తే మనకు ఫన్ కూడా ఉండొచ్చు అని చెప్పేసి వెళ్తూ ఉంటారు. అప్పుడే మనం చూస్తాం వాళ్ళు విస్కీ పీక్ టౌన్ కి ఎంత దగ్గరికి అయితే వెళ్తుంటారో అంత ఫాగ్ వచ్చేసింటది. అప్పుడే మనం చూస్తాం ఆ పొగమంచులోంచి ముగ్గురెవరు ఆ విస్కీ పీక్ టౌన్ రాళ్ళ వెనకాల దాక్కొని మన లూఫీ అండ్ మిగతా పైరెట్లందరూ చూస్తూ ఉంటారు. అప్పుడే మనం చూస్తాం మన లూఫీ అంటూ ఉంటారు, ఇక్కడ చాలా పొగమంచు ఉంది, కానీ సడన్ గా ఈ పొగమంచు ఇక్కడికి ఎందుకు వచ్చిందా బా అని చెప్పేసి. అప్పుడే మన ఊసాప్ తన స్లింగ్ షాట్ బేస్ తీసేసి అంటుంటారు, ఇక్కడ ఏమైనా జరగచ్చు, ఎందుకంటే మనం కొత్త ఐలాండ్ లోకి వెళ్తున్నాం కాబట్టి సో మనం జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి. అండ్ ఇంకా ముందుకు వెళ్లే కొద్దీ అంటే ఆ విస్కీ పీక్ టౌన్ దగ్గరికి వెళ్లే కొద్దీ పొగమంచు మెల్లమెల్లగా తగ్గిపోతూ ఉంటుంది. అండ్ వన్స్ పొగమంచు అంతా తొలిగిపోయిన తర్వాత మనం చూస్తాం అక్కడ చాలా మంది ప్రజలు వచ్చింటారు అండ్ వెల్కమ్ చెబుతుంటారు అక్కడ ఉండే పైరెట్లకి. అంటే మన లూఫీకి మిగతా పైరెట్ క్రూ కి అందరూ వెల్కమ్ వెల్కమ్ మా విస్కీ పీక్ టౌన్ అని చెప్పేసి అరుస్తుంటారు, పూలు వేస్తుంటారు. అండ్ అక్కడ చాలా మంది అందమైన అమ్మాయిలు కూడా వెల్కమ్ చెప్తుంటారు. ఇది చూసేసరికి మన సాంజీ మళ్ళీ లవ్ మోడ్ లోకి వచ్చేస్తాడు అండ్ అమ్మాయిలను చూసేసి ఎస్ ఎస్ అని చెప్పేసి ఎగురుతుంటాడు. అప్పుడే మనం లూఫీని చూస్తాం, లూఫీ కూడా వెల్కమ్ ని ఫుల్ గా ఎంజాయ్ చేస్తుంటాడు. అప్పుడు నామి అంటుంది, ఏ టౌన్ అయినా పైరెట్లను చూస్తే భయపడాలి కానీ అసలు ఈ టౌన్ అసలు ఎందుకు వెల్కమ్ చెప్తుంది, నాకేదో తేడా కొడుతుంది అని చెప్పేసి. అప్పుడే ఆ విస్కీ పీక్ టౌన్ మేయర్ వచ్చేసి వాళ్ళందరినీ చూస్తూ అంటారు, మీరు కనుక నిజమైన పైరెట్లు అయితే మీ అందరికి మా విస్కీ పీక్ టౌన్ వెల్కమ్ చెబుతుంది అండ్ నా పేరు ఇగ్రాపాయ్ అండ్ నేను ఇదే టౌన్ కి మేయర్ అని చెప్పేసి. ఇది విన్న తర్వాత లూఫీ అంటాడు, నా పేరు మంకీ డి లూఫీ, మిమ్మల్ని కలుసుకొని చాలా మంచిగా ఉంది. అప్పుడు ఆ టౌన్ మేయర్ అంటాడు, మా విస్కీ పీక్ టౌన్ లో మ్యూజిక్ లిక్కర్ మీకు ఏం కావాలంటే దొరుకుతుంది, సో మీరు ఎటువంటి టెన్షన్ లేకుండా ఇక్కడ ఫుల్ గా ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పేసి అంటుంటారు. ఇది విన్న వెంటనే లూఫీ ఊసాప్ అండ్ సాంజీ ముగ్గురు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటారు. కానీ మన జోరో అండ్ నామి మాత్రం కొంచెం డౌట్ తో ఆ మేయర్ ని చూస్తూ అంటారు. బట్ అప్పుడే మన నామి కూడా ఫైనల్ డిసైడ్ అవుతుంది. దాని తర్వాత లాక్ పోస్ట్ చూపిస్తూ మేయర్ కంటుంది, మేయర్ ఈ లాక్ పోస్ట్ రీసెట్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది అని చెప్పేసి. అప్పుడే ఆ మేయర్ టాపిక్ డైవర్ట్ చేస్తూ అంటాడు, మీరు దాని గురించి ఎటువంటి టెన్షన్ తీసుకోవద్దు, మీరు ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు ఇక్కడ ఉండొచ్చు, మీకు ఫ్రీ ఫుడ్ ఫ్రీ మ్యూజిక్ ఫ్రీ ఇంకా ఏమైనా కావాలంటే అవి కూడా ఇచ్చేస్తాం అని చెప్పేసి రెడీ చేయమని చెప్పేసి మిగతా ప్రజలకు చెప్పేస్తాడు. అండ్ అలాగే పార్టీ రెడీ చేయడం జరుగుతుంది, రాత్రి అవ్వడం జరుగుతుంది, రాత్రి వరకు వీళ్ళందరూ పార్టీ చేసుకుంటుంటారు. అండ్ మన ఊసాప్ మాత్రం నేను అలా చేసే ఇలా చేసే అంటుంటాడు. దాని తర్వాత ఆర్లాంగ్ దాని ముక్కు వంచేసా, దాని తర్వాత తన మెడను వంచేసి తను చంపేసా అని చెప్పేసి అంటుంటాడు. ఇది అయిన తర్వాత అక్కడ ఉండే లేడీస్ అంటుంటారు, కెప్టెన్ ఊసాప్ మీరందరికంటే గొప్ప వీరని చెప్పేసి మనల్ని పొగుడుతుంటారు. అప్పుడే మన నామి చూస్తాం, నామి ఒక టేబుల్ దగ్గర కూర్చొని ఒక మందు గ్లాస్ ను చూస్తుంటుంది. అప్పుడు నామి మేయర్ తో ఉంటుంది, మేయర్ నేను మందు తాగా అని చెప్పేసి. ఇది విన్న తర్వాత మేయర్ అంటాడు, మీరు ఎటువంటి టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అది నిజమైన మందు కాదు, జస్ట్ అది గ్రేప్ జ్యూస్, అది నిజంగా మందులా కనపడుతుంది కానీ నిజమైన మందు కాదు, సో కావాలంటే మీరు టేస్ట్ చేసి చూడండి అని చెప్పేసి అంటాడు. ఇది విన్న వెంటనే జోరో అండ్ నామి ఇద్దరు ఆ మగ్గును తీసుకుంటారు. దాని తర్వాత టేస్ట్ చేసి చూసిన తర్వాత నామి అంటుంది, అవును ఇది నిజంగానే గ్రేప్ జ్యూస్, ఇది నిజంగా మందు కాదు, నేను తాగొచ్చులే అని చెప్పేసి తాగడం స్టార్ట్ చేస్తుంది. అప్పుడే మనం చూస్తాం ఆ పక్కనే చాలా మంది కాంపిటీషన్ పెట్టుకుంటారు, ఎవరు ఎక్కువ మందు గ్లాస్ తాగుతారు అని చెప్పేసి. అది చూసిన తర్వాత మేయర్ అంటాడు, నామి మీరు కూడా అక్కడికి వెళ్ళి కావాలంటే పార్టిసిపేట్ చేయొచ్చు, దాన్ని గెలిచినటువంటి 1 మిలియన్ బెర్రీస్ ఇవ్వడం జరుగుతుంది అని చెప్పేసి. ఇది విన్న వెంటనే నామి ఫుల్ జ్యూస్ లోకి వచ్చేసి అంటుంది, వెల్ నేను కూడా ఈ కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నా, సో నాకు కూడా గ్రేప్ జ్యూస్ పోయింది అని చెప్పేసి అక్కడే కూర్చుంటుంది. అప్పుడే మనం లూఫీని చూస్తాం, లూఫీ కంటిన్యూస్ గా అక్కడ ఉండే మీట్ ని ఫుడ్ ని అంతా ఖాళీ చేసి వస్తుంటాడు. అది చూసిన తర్వాత అక్కడ ఉండే వాళ్ళు షాక్ అయి అనుకుంటుంటారు, అసలు వీడు నిజంగా మనిషి లేదన్నా వేరే జంతువు, అసలు వీడు ఇంత ఫుడ్ ఎలా తినగలుగుతున్నాడు అని చెప్పేసి. అప్పుడే మనం చూస్తాం మన జోరో నామి ఇద్దరు ఆ కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేసింటారు, అందువల్ల గ్రేప్ జ్యూస్ మీద గ్రేప్ జ్యూస్ కంటిన్యూస్ గా తాగుతూనే ఉంటారు. అండ్ 7-8 జగ్గులు తాగిన తర్వాత అక్కడ ఉండేటోళ్ళు చాలా మంది పడిపోయింటారు ఆ కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేసేటోళ్ళు. మన జోరో నామి మాత్రం కంటిన్యూస్ గా అలాగే తాగుతుంటారు. అప్పుడే మనం లూఫీని చూస్తాం, లూఫీ అక్కడ ఉండే ఫుడ్ అంతా తినేసింటాడు. అది చూసిన తర్వాత అక్కడ ఉండేటోళ్ళు అనుకుంటారు, 30 మంది తినే ఫుడ్ వీడు ఒక్క రోజులోనే ఒక్కసారి తినేసినాడు, ఇప్పుడు వండడానికి ఆ చెఫ్ కూడా లేడు, ఎందుకంటే వాడు స్ప్రూ తప్పి పడిపోయినాడు, వండి అని చెప్పేసి. అప్పుడు మనం సాంజీని చూస్తాం, సాంజీ కూడా అక్కడ ఉండే లేడీస్ తో అందరితో మాట్లాడుతూ ఎంజాయ్ చేస్తూ ఫుల్ గా నవ్వుకుంటూ ఉంటారు. అండ్ అప్పుడే మనం ఈ మేయర్ చూస్తాం, మేయర్ భయంకరమైన ఫేస్ పెట్టి అనుకుంటూ ఉంటాడు, మీ అందరూ ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నట్టున్నారు,
చెయ్యండి కొద్దిసేపేలే అని చెప్పేసి అప్పుడే ఇక్కడ సీన్ షిఫ్ట్ అవుతుంది. మిస్ వెన్స్డే మిస్టర్ 9 సైడ్. మిస్టర్ 9 ఒక లెటర్ రాస్తూ అనుకుంటుంటాడు. మనకిచ్చిన టాస్క్ అంటే ఆ స్ట్రా హ్యాట్లందరినీ ఇక్కడికి విస్కీ టౌన్ లోకి తీసుకొని రావడం అనే టాస్క్ మనం కంప్లీట్ చేసేసాం. సో ఇప్పుడు మన ప్రాణానికి ఎటువంటి ముప్పు లేదని చెప్పేసి ఆ లెటర్ ని తీసుకొని పోయి ఒక మెయిల్ బాక్స్ లో వేయడం జరుగుతుంది. దాని తర్వాత మన జోరోని చూస్తాం. జోరో ఆ కాంపిటీషన్ లో 13 జగ్గులు తాగిన తర్వాత స్పృహ తప్పి పడిపోతాడు. అది చూసిన తర్వాత నామి అంటుంది, అసలు నువ్వు ఇన్ని మాత్రం గ్రేప్ చూస్తూనే తట్టుకోలేకపోయినావు అంటే నువ్వు ఎటువంటి పైరేట్ జోరో అని చెప్పేసి మనం ఎగతాళి చేస్తుంటుంది. అప్పుడే మనం చూస్తాం అక్కడ ఉండే చెఫ్లందరూ స్పృహ తప్పి పడిపోయింటారు. అండ్ మన లూఫీ కూడా మొత్తం తినేసి అక్కడే నిద్రపోతుంటాడు. అండ్ ఇంకో 4-5 జగ్గులు తాగిన తర్వాత మన నామి కూడా అక్కడే స్పృహ తప్పి పడిపోయింది అనుకుంటుంటుంది. ఎస్ ఈ రోజు నేనే గెలిచా, కాంపిటీషన్ 1 మిలియన్ బెరీస్ నాదే అని చెప్పేసి అప్పుడే మనం చూస్తాం సాంజీ కూడా అమ్మాయిల బోడీలో పడుకొని నిద్రపోతుంటాడు. అప్పుడే మనం చూస్తాం కొద్దిసేపు తర్వాత సాంజీ, నామి, జోరో, ఊసాబ్ అందరినీ లూఫీతో కలిపి ఒక రూమ్ లో వేసింటారు. వాళ్ళందరూ అదే రూమ్ లో నిద్రపోతుంటారు. అప్పుడు మనం చూస్తాం ఆ టౌన్ మేయర్ బయటకు వచ్చింటారు. అండ్ అక్కడే మిస్ వెన్స్డే మిస్టర్ 9 ఇద్దరు కూడా ఉంటారు. అండ్ వాళ్ళిద్దరిని చూసిన తర్వాత మేయర్ అంటాడు, నేను అస్సలు అనుకోలే వాళ్ళు ఇంత ఎర్రిపప్పలు అని చెప్పేసి, ఎందుకంటే వాళ్ళు మన ట్రాప్ లో ఈజీగా పడిపోయినారని. అప్పుడే అక్కడికి చాలా స్ట్రాంగ్ అండ్ పెద్దగా ఉండే వ్యక్తి వస్తాడు. అండ్ వీడు చూడడానికి అమ్మాయి లెక్క ఉంటాడు కానీ బట్ రియాలిటీలో వీడు అబ్బాయి. అప్పుడే ఆ మేయర్ మన మంకీ డి లూఫీ వాంటెడ్ పోస్టర్ అని వాళ్ళ ముగ్గురికి చూపిస్తాడు. దాని మీద 30 మిలియన్ బెర్రీ బౌంటీ అని ఉంటది. అది చూసిన తర్వాత వాళ్ళ ముగ్గురు షాక్ అయి అంటారు, ఏంటి ఈ పిల్లోనికి ఇంత బౌంటీనా? అప్పుడు మిస్టర్ 9 అంటాడు, ఈ వాంటెడ్ పోస్టర్ మీద 30 మిలియన్ అయితే ఉంది కానీ డెడ్ ఆలలేవు అని రాసినారు కానీ వీడిని చంపేసి తీసుకోకపోతే మనకు 30% తగ్గిపోతుంది. సో వీడిని ఎలాగైనా బతికుండగానే మనం పట్టుకొని గవర్నమెంట్ కి అప్పించాలని చెప్పేసి అంటుంటాడు. వీళ్ళు ఇలా అనుకుంటున్నప్పుడే ఒక పెద్ద బిల్డింగ్ నుంచి ఒక సౌండ్ వస్తుంది, అయితదారా మీతో అని చెప్పేసి. ఇది విన్న తర్వాత వాళ్ళ నలుగురు షాక్ అయ్యి బిల్డింగ్ పైన చూస్తుంటారు. అప్పుడే మనం చూస్తాం ఆ బిల్డింగ్ పైన ఉండేది ఇంకెవరో కాదు, మన జోరో ఒక కత్తి పట్టుకొని కూర్చొని ఉంటాడు. అండ్ జోరో ఒక్కని చూసిన తర్వాత మిస్ వెన్స్డే నవ్వుతూ అంటుంది, నువ్వు ఒక్కనివే ఇక్కడికి వచ్చి చావాలనుకుంటున్నావా అని చెప్పేసి. ఇది విన్న తర్వాత జోరో అంటాడు, అవును నేను ఒక్కనే వచ్చా, ఇప్పుడైతే అయినా కానీ మీరు ఏదో ఎక్కువ మంది ఉన్నట్లు మాట్లాడతానే, మీరు జస్ట్ మ్యాక్స్ టు మ్యాక్స్ ఉంటే 100 మంది ఉంటారు, నరికితే చచ్చిపోతారని చెప్పేసి అంటాడు. అప్పుడు జోరో అంటాడు, మిమ్మల్ని అందరూ చూసిన తర్వాత నాకు ఆర్గనైజేషన్ పేరు గుర్తుకొస్తుంది, మీరు కంపల్సరీ బరోక్ వర్క్స్ కింద పనిచేస్తున్నారు కదా అని చెప్పేసి. ఇది విన్న తర్వాత మిస్ వెన్స్డే షాక్ అడుగుతుంది, అసలు నీకు ఎలా తెలుసు అని చెప్పేసి. అప్పుడు జోరో నవ్వుతూ అంటాడు, ఎందుకంటే నేను కూడా ఒకప్పుడు బరోక్ వర్క్స్ లో పనిచేసేటోనే, బట్ వాళ్ళకు నాకు కుదరక నేను వదిలేసా అని చెప్పేసి. ఇది విన్న తర్వాత మేయర్ అంటాడు, సో నీకు బరోక్ వర్క్ ఆర్గనైజేషన్ గురించి కూడా తెలుసు అన్నమాట అని చెప్పేసి. ఇది విన్న తర్వాత జోరో అంటాడు, అవును నాకు తెలుసు, ఈ బరోక్ వర్క్ ఆర్గనైజేషన్ లో స్ట్రాంగ్ ఉండే మొగలకు పేర్లు ఉండవు, వాళ్ళకి నెంబర్లు ఉంటాయి 1 2 3 4 అని చెప్పేసి. అండ్ ఆ లేడీస్ కి అయితే సండే మండే అని చెప్పేసి వారాల పేర్లు ఉంటాయి. దాని తర్వాత మన జోరో నవ్వుతూ అంటాడు, 1 సెకండ్, నేను కొంపదీసి మీ అందరు సీక్రెట్లు అయితే చెప్పట్లేదు కదా, ఇవంతా సీక్రెట్ అయితే కాదు కదా అని చెప్పేసి మాకింగ్ అంటుంటాడు. ఇది విన్న తర్వాత ఆ మేయర్ కు కోపం వచ్చేసి అంటాడు, సో నీకు మా సీక్రెట్ల గురించి తెలిసిపోయింది అనమాట, అయితే మాకు 30% లాస్ వచ్చినా పర్వాలేదు, నిన్ను నీ క్రూ కెప్టెన్ ని అందరిని ఇక్కడే చంపేస్తామని చెప్పేసి అంటుంటాడు. దాని తర్వాత ఆ మేయర్ ఆ పెద్ద పెద్ద క్యాక్టస్ సైడ్ చూపించి అంటుంటాడు, ఒకసారి అక్కడ చూడు జోరో, అది పెద్ద క్యాక్టస్, దాని మీద ములులు అనుకుంటున్నావా, అవన్నీ ములులు కాదు, మేము ఇక్కడికి వచ్చిన పైరెట్లను చంపేసిన తర్వాత వాళ్ళ సమాధుల మీద నాటిన క్రాసులు, అక్కడ ఒక 1000 పైగానే క్రాసులు ఉంటాయి, మీరెంత ముందు వచ్చారు, జస్ట్ 5 మంది, మిమ్మల్ని ఈజీగా చంపేస్తాం, చంపేయండి అని చెప్పేసి అక్కడ ఉన్న వాళ్ళకందరికి ఆర్డర్ ఇస్తుంటాడు. అప్పుడే మిస్ వెన్స్డే షాక్ అయ్యే బిల్డింగ్ చూస్తూ అనుకుంటుంది, అక్కడ జోరో లేడు, ఎక్కడికి మాయమైపోయాడు అని చెప్పేసి చూస్తూ ఉంటుంది సైడ్ లో అంతా. అప్పుడే మనం చూస్తాం ఆ బిల్డింగ్ సైడ్, ఆ బిల్డింగ్ లో నిజంగా జోరో ఉన్నాడు, మనోడు అక్కడ నుంచి ఎక్కడికో మాయమైపోయింటాడు. అండ్ దీంతో పాటు ఈ ఎపిసోడ్ ఇక్కడ అయిపోతుంది.